రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం కల్తీ అయింది. భక్తులకు నాసిరకం లడ్డులు అమ్ముతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల క్రితం తయారు చేసిన లడ్డులో తేమ ఆరకపోవడం, బూజు పట్టిన లడ్డులను అమ్ముతున్నారు. పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత వాటి నుంచి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గోదాం నుంచి తీసుకొచ్చే లడ్డు టైలంలో సైతం దుర్వాసన వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రంగా భావించే రాజరాజేశ్వరుని ప్రసాదం ఇలా ఉండడం ఏంటని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భక్తుల అత్యంత పవిత్రంగా భావించే లడ్డు పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారుల చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసాదాల తయారీలో నిర్లక్ష్యం వీడి భక్తులకు పవిత్రంగా అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఆలయ ఏఈఓ శ్రీనివాస్ స్పందించారు. గత 2 రోజులుగా వర్షాభావ పరిస్థితులతో కొన్ని టేళ్లలో లడ్డులు ఆరలేదన్నారు. దీంతో తేమ వచ్చిందని వెంటనే వాటిని తీసివేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల ఫార్మా ఫీస్ట్ ఫార్మ్ హౌస్లో విచ్చలవిడిగా మద్యం పార్టీలు జరుగుతున్నాయి. డీజే సౌండ్లతో అర్ధరాత్రి వరకు పార్టీలు కొనసాగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ఫామ్ హౌస్కు మద్యం సేవించడానికి, విక్రయించడానికి ఎలాంటి లైసెన్సులు లేకపోయినా బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి నారాయణ గౌడ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం, పోలీసు విభాగం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరాలో నూతన రైల్వే బ్రిడ్జి కాంట్రాక్టర్ వల్ల తీవ్రంగా నష్టపోయామని బాసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా బ్రిడ్జిపై డబుల్ లైన్ పనులు చేస్తూ గోదావరి నదిలో సుమారు 15 ఫీట్ల ఎత్తులో ఆనకట్టలు వేసి రోడ్డు నిర్మించడంతో నీళ్లు తమ చేళ్లలోకి చేరి సుమారు 1500 ఎకరాలు మునిగాయని రైతులు వాపోతున్నారు. తమ పొలాల్లోకి వెళ్లే రోడ్డును సైతం ఆక్రమించుకొని పొలాల్లోకి వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దారు పవన్ చంద్రకు వినతి పత్రాన్ని అందించారు. రైతులము ఈ రైల్వే కాంట్రాక్టర్లు 2 లైన్ వేయటం జరిగింది. ఇక్కడ మాకు 2500 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి పోయేది. ఇప్పటికి 2.5 నెలల నుంచి 3 నెలలైంది ఈ దారి కట్ అయ్యి వీళ్ళు దారి లేకుండా చేసి మేము రైలు పట్టాల మీద నుంచి నడవటం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. రైల్వే వాళ్ళకి చెప్తే కాంట్రాక్టర్ పని అంటున్నారు, కాంట్రాక్టర్ చెప్తేనేమో చేస్తాం అంటున్నారు. ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మా పొలాలు ఆల్రెడీ వరదకి దెబ్బతిన్నాయి. ఇప్పుడు కొద్ది గొప్ప మిగిలిన పొలాలను కోసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. మాకు అర్జెంటుగా ఈ దారి చేయాలని ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ రాని వరదలు ఈసారి వచ్చినాయి. దానికి ప్రధాన కారణం రైల్వే బ్రిడ్జి, రోడ్డు బ్రిడ్జి వాళ్ళు గోదావరిలో 10 ఫీట్లు 15 ఫీట్ల ఎత్తులో రోడ్లు పోసి వాళ్ళ పని కోసము ఆ రోడ్లు తీయలేదు. దానివల్ల కింది కన్నా రైల్వే బ్రిడ్జి పైన 5-6 ఫీట్లు ఎక్కువ పొలాలు మునగటం జరిగింది. ఈ విధంగా కొన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది. దీన్ని ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకున్నది లేదు. మీరు దయచేసి అది ఎట్లా నష్టపోయింది, ఆ రైల్వే బ్రిడ్జి కింద వేసిన రోడ్లు తీయించడము, మాకు పొలాలకు వెళ్ళడానికి దారి కూడా చేయించాలని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తాం. మేము భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు రావడం కర్నూలు వాసులు చేసుకున్న అదృష్టమని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్నారు. రాజకీయంగా అసమ్మతి, అసంతృప్తి అనేవి మామూలేనని ఆయన తెలిపారు. అయితే అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని పర్యటన విజయవంతం చేస్తామంటున్న జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలుకు వస్తున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ప్రోగ్రాన్ని ఎలా సక్సెస్ చేస్తారో, ఈ 3 పార్టీలను ఎలా సమన్వయం చేసుకుని ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ముందుకు సాగుతారు? భారతదేశ ప్రధాని జిఎస్టీ మీటింగ్ భారతదేశంలోనే మొట్టమొదటి మీటింగ్ ఇది. దాదాపు 3 నుంచి 5 లక్షల మందితో ప్లాన్ చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఇటువంటి సభ ఎప్పుడు జరగని విధంగా మేము జరిపి చూపిస్తాం. అలాగే ప్రధానమంత్రి వస్తారు కాబట్టి మనం ఏమన్నా వెనకబడినటువంటి రాయలసీమకు, లేకుంటే హైకోర్టు బెంచ్ కానీ, లేక శ్రీశైలం మల్లన్న శివాజీ స్ఫూర్తి క్యాడర్ కానీ, ఇవన్నీ కూడా చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి రావడమే మన అదృష్టం. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు మనం చేసుకునేవి పెండింగ్లో ఉన్నాయి. ఆయన నోటీస్కి మన చంద్రబాబు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పించుకొని చేసుకొని మన రాయలసీమను ముందుకు తీసుకుపోవడమే చంద్రబాబు గారి యొక్క ఆశయం, తెలుగుదేశం ఆశయం. ఈరోజు ఈయన వస్తున్నాడంటేనే కర్నూలు జిల్లా ప్రజల అదృష్టం. కర్నూలు ప్రజలకు మీ ద్వారా తెలియజేసేదేమంటే, ఆ రోజు అందరూ బహిరంగ సభకి రండి. ఆ రోజు హాలిడే ప్రకటించాం కర్నూలు జిల్లాలో. రైతులు, విద్యార్థులు, కర్షకులు, యువకులు అందరూ వచ్చి ప్రధానమంత్రి మోడీ సభను, బహిరంగ సభను జయప్రదం చేయండి అని కోరుతున్నాను. మనకు రావాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. రాయలసీమ క్యారిడార్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మదిలో ఉంది. దాదాపుగా 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకు మోడీ గారు కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలకు నిలయం. సాగునీరు, తాగునీరు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు. మోడీ రాకతో రాయలసీమ అదృష్టం పండుతుందా? ఖచ్చితంగా మేము గురు రాఘవేంద్ర, ఆర్డిఎస్ రైట్ కెనాల్, గుండ్రేవల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు ఇవి ఖచ్చితంగా అడుగుతాం. హెచ్ఎన్ఎస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 100 డేస్లో 1800 క్యూసెక్కులు 3600 క్యూసెక్కులు చేసి తను నిరూపించుకున్నాడు. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు సహకరిస్తారు. మా ప్రభుత్వం ఇది ఉమ్మడి ప్రభుత్వం, కూటమిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు సహకరిస్తారు. మన రాయలసీమ బాగుపడుతుంది. వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు రావాలనే చంద్రబాబు కంకణం కట్టుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ భారీ బహిరంగ సభను 3 పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి, లీడర్ల దగ్గర నుంచి అందరూ ఇదే పిలుపు. అంటే మనం పిలిచాలా, ఇంకోరు చేయాలని కాదు, మనది ఈ ప్రోగ్రాం, మనది ఈ కార్యక్రమం అని చెప్పి 3 పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు గ్రౌండ్లో. ఆ రోజు మీరు చూస్తారు 6000 బస్సులు ఏర్పాటు చేశాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000, ఒక నియోజకవర్గానికి 30,000, ఒక నియోజకవర్గం 40,000. అట్లా దగ్గరున్న నియోజకవర్గాలకు ఎక్కువ మంది, దూరం ఉన్న నియోజకవర్గం తక్కువ మందిని వేసి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యకర్తలకు భోజనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. వామపక్షాల నుంచి ఒక విమర్శ వస్తూ ఉంది. 3 సార్లు ముచ్చటగా ప్రధానమంత్రిగా ఉన్నాడు మోడీ, ఏం ఊరుగా పెట్టాడు, ఎందుకు ఇంత హంగామా చేసి పిలుచుకొస్తున్నారని. వామపక్ష నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విమర్శ చేస్తారు. కానీ మనం విడిపోయి ఉన్నాం. చిన్న రాష్ట్రం, ఆశాజీవులం, మనకేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖజానా నిల్లైంది. వేరే మార్గం లేదు. మోడీ గారు ఇస్తే తప్ప మనం ఏం చేసుకోలేం. కాబట్టి మోడీ గారి ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకున్నది. ఇది వామపక్ష సోదరులకు కూడా మేము తెలియజేస్తున్నాం. మనం ఆశాజీవులం, మోడీ గారు చేస్తారని మనం ఆశిద్దాం. పార్లమెంట్ అధ్యక్షుడిగా తెలుగు తమ్ముళ్లలో కొంత అనైక్యత కావచ్చు, ఆ సఖ్యత లేని పరిస్థితులు, అదేవిధంగా బీజేపీని, జనసేనని ఈ 3 పార్టీలను కలుపుకొని మీ తెలుగు తమ్ముళ్ళు ఏకదాటికి చేసి మీకు బాధ్యత ఉంది మీకు. మరి ఏ విధంగా ఏకదాటి చేస్తారు, ఏ విధంగా దీన్ని సక్సెస్ చేస్తారు? రాజకీయాలలో సమ్మతి అసమ్మతి అనేది ఎప్పుడు ఉంటాయి. వాటిని సర్దుకొని అధిగమించి పోతాం. మాకు చంద్రబాబు నాయుడు గారు అది వెన్నతో పెట్టిన విద్యగా నేర్పించారు. కర్నూలు జిల్లా యొక్క మీటింగ్ని మొన్ననే ఉమ్మడి పార్టీల తరపున వాళ్ళ మాధవ్ గారు వచ్చారు, బీజేపీ అధ్యక్షుడు వచ్చారు, జనసేన అధ్యక్షుడు వచ్చారు. మేమంతా కలిసి ప్రోగ్రాం తీసుకున్నాం. మళ్ళీ కలుస్తున్నాం. మళ్ళీ అందరికీ బస్సులు మంచి చెడ్డ ఏర్పాటు చేస్తాం.
మూడు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒకే వేదికపై నుంచి ప్రసంగిస్తారు. ఎటువంటి చిన్న ఉన్నా కూడా అన్నిని కలుపుకొని పోయే బాధ్యత నాదుంది. మూడు పార్టీలను ఏకం చేసి బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. రాజకీయాలలో అసమ్మతి, అసంతృప్తి అది సాధారణమేననే. అయితే ఏదైతే అన్ని పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చి నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ చేద్దామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, బీఆర్పీ న్యూస్, కర్నూలు. ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని మోదీ దర్శించుకోనున్నారు. అనంతరం నన్నూరు గ్రామ పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానంగా భారీగా తగ్గించిన జీఎస్టీ కారణంగా ప్రయోజనం పొందుతున్న సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. అలాగే పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలు వస్తూ ఉన్నారు. కర్నూలు వస్తున్న నేపథ్యంలో నన్నూరు విలేజ్ పరిధిలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు ప్రాంగణం వద్ద ఉన్నాము. ఏదైతే మనం చూస్తున్న ఈ భారీ టెంట్, ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 16వ తేదీ ప్రధానంగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ భారీగా తగ్గించిన నేపథ్యంలో ఆ జీఎస్టీ కారణంగా అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు కలుగుతున్న మేలు గురించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది. ముందుగా ప్రధానమంత్రి 16వ తేదీ వస్తున్న క్రమంలో శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకొని అనంతరం ఇక్కడ జరిగే ఈ సభకు హాజరవుతున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వర్చువల్ విధానంలో ఏదైతే ఓర్వకల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసిన నేపథ్యంలో అక్కడ ఈ డ్రోన్ భారీ ఇండస్ట్రీ వస్తున్న నేపథ్యంలో దాన్ని వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి గారు ప్రారంభించనున్నారు. అదేవిధంగా గ్రీన్కో ఏదైతే జైరా స్టీల్ ఫ్యాక్టరీలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభం చేయవచ్చు అని చెప్తా ఉన్న పరిస్థితి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ మైదానాన్ని చదును చేయడానికి భారీగా సుమారు 3 లక్షల మంది వస్తున్న నేపథ్యంలో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు భారీ జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో మైదానాన్ని చాలా విశాలంగా నన్నూరు విలేజ్ పరిధిలో సుమారు 400 ఎకరాల పైగా పార్కింగ్ వేరు చోట, అదేవిధంగా జనాలు ఉండడానికి మరో చోట ఈ మైదానం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఇటాచీలు, జేసీబీలు, అదేవిధంగా రోడ్ రోలర్స్, ట్రాక్టర్స్, టిప్పర్స్, భారీ వాహనాలతో పనులైతే చకచక సాగిస్తూ ఉన్న పరిస్థితి. మరో 4 రోజులు మిగిలిన నేపథ్యంలో అంటే ఈలోగా పనులన్నీ పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రధానమంత్రి రాయలసీమలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ మీటింగుకు ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పవచ్చు మనము. ప్రధానంగా రాయలసీమకు ఏదైతే మోడీ వరాలు ఇస్తారో, అదేవిధంగా రాయలసీమ అంటేనే కరువు కట్టలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన పరిస్థితి మనం చూసామో, ఆ రకంగా ఆ బీజేపీ ప్రకటించిన డిక్లరేషన్, రాయలసీమ డిక్లరేషన్ సాకారం కావడానికి నాయకులు కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే పరిస్థితి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పార్కు, ఇతరత్ర కూడా అంటే ఉపాధి కల్పించే దిశగా ప్రధానమంత్రికి కొంత విజ్ఞాపన చేసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేదా ఒక పద్ధతి ప్రకారము ఈ భారీ సభను సక్సెస్ చేసే దిశగా జిల్లా యంత్రాంగం 4 రోజుల నుంచి చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి 16వ తేదీ మీటింగుకు సుమారు 3 లక్షల పైగా వస్తూ ఉన్నారు. వాళ్ళకి వసతులు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నీటి వసతి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇటీవల తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, బీఆర్పీ న్యూస్, కర్నూలు.